ఏదైనా కష్టపడాలి కదండి, తప్పదు కదా. కాకపోతే ఇంకా ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచిస్తున్నానండి. నేను వచ్చేసి హైదరాబాద్కి వెళ్తున్నానండి. నేను ఎప్పుడు ఎక్కడా ఉండలేదండి, ఒక నైట్ కూడా నేను నిద్ర చేయను. ఎక్కడ నైట్ జర్నీ అని చేస్తా కానీ ఎవరింట్లో ఇక్కడ నేనైతే బట్టలు రెడీ చేస్తున్నాను. ఏంటని మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను. ముందు వచ్చేసి అన్నమ్మ గురించి చెప్తానండి. నేను అక్కడ బట్టలు అయితే చదువుకుంటుంటే అన్నమ్మకి కొంచెం ఫీల్ అయింది. నేను గద్దిచ్చేసరికి అబ్బాయి వెనకాలకి వెళ్ళి కూర్చుంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఆమెకు కాస్త భయం వేసింది. బట్టలు చదువుతున్న ప్రతిసారి ఆమెకు అలాగే కంగారు వచ్చేది ఎక్కడికి వెళ్తానని చెప్పి. నేనైతే ఫస్ట్ సార్ అండి ఒక్కదాన్నే బట్టలు చదువుకొని రావటం. నేనైతే హైదరాబాద్కి వెళ్తున్నానండి. నేను ఎప్పుడు ఎక్కడా ఉండలేదండి, ఒక నైట్ కూడా నేను నిద్ర చేయను. ఎక్కడ నైట్ జర్నీ అని చేస్తా కానీ ఎవరింట్లో ఉండేదాన్ని కదా, అసలుకి ఎక్కడా ఉండను కూడా అసలుకి. అలాంటి దాన్ని ఇప్పుడు ఫస్ట్ సారి ఉండాల్సి వచ్చేవుతుంది 3-4 రోజులు. ఎందుకంటే నేను బ్యాగులు నేర్చుకుందాం అని చెప్పేసి మన హ్యాండ్ బ్యాగులు, హ్యాండ్ పౌచులు, చిన్న చిన్న పౌచులు అవన్నీ ఉంటాయి కదండి. మళ్ళీ పిల్లలు లంచ్ బాక్సులు అవి పెట్టడానికి మన క్యారేజీలు అవన్నీ పెట్టడానికి బాక్సులు ఉంటాయి, బ్యాగులు ఉంటాయి కదా, అవి నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను ఒక మేడం వీడియోలు చూసి నేను యూట్యూబ్లోనే నేను హైదరాబాద్కి అయితే వచ్చానండి. అంటే నేను ఉందామని అనుకుంటున్నా ఒక 3-4 రోజులు. ఆమె అయితే వారం రోజులు ఉండమంది. వారం రోజులు అంటే నేను ఉండలేను, నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక నైట్గా నేను అల్లాడిపోతున్నా. ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ఎక్కడా ఉండలేదు కదా, అందుకనే కొంచెం భయంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మన పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేదనుకో. సన్నిగాడు అన్నం అయితే వండిండు, నాకు వాడు చూపించిండు కూడా, వీడియో కూడా పంపించిండు. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వదులుతానండి. మన పిల్లలకైతే వాడు అన్నం పెడతాడు. ఎందుకంటే మాకు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిపించింది కాబట్టి వాడిద్దరు కలిసి వీడియో తీస్తారో లేదో తెలీదు, కానీ అన్నం అయితే పెడతారు. ముందు అన్నం పెడితే చాలు అని చెప్పాను వచ్చేసి. అందుకని కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ అలవాటు అవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా కష్టపడాలి కదండి, తప్పదు కదా. కాకపోతే ఇంకా మనకి రెస్ట్ అనేది అసలు ఉండదేమని అనుకుంటున్నా. ఈ బ్యాగ్ని కుట్టుకుని అనుకున్నాను పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అని ఒక ఆలోచన అండి నాకు. ఏం లేదు, నేను ఎంత చేసినా కూడా ఇవి నాకైతే సరిపోవట్లేదు. పిల్లలు ఏమి ఎక్కువైపోతున్నారు కదా, ఉన్న అప్పులు తీర్చుకోలేకపోతాను. నేను అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఈ బ్యాగులు కుట్టుకొని కాస్త పెద్ద మిషన్, కరెంట్ మిషన్ కొనుక్కున్నాను అనుకోండి, కాస్త బాధ ఉండదు కదా. ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచిస్తున్నానండి. నేను వచ్చేసి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసి అయితే కొనుక్కోకుండా అయితే ఉంటారు కదా, అందుకనే ఇంకా నెక్స్ట్ ఇంకా అదే చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చానండి. నేను ఇక కొంచెం ఇక్కడైతే ఇబ్బందిగానే ఉంది. అసలు నేను ఉండగలుగుతాను లేదనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక్కడైతే కొంచెం కష్టం.